నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 28వ డివిజన్లో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. నగర శివారు ప్రాంతంలో సైతం ప్రణాళికబద్దంగా పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరు ప్రధాన సమస్యల పరిష్కారంకు చర్యలు తీసుకుంటున్నట్లు గల్లా మాధవి వివరించారు. ఒక 1 మంత్లో నాగేశ్వరరావు గారు అనే కాంట్రాక్టర్ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా చాలా ఫాస్ట్గా చాలా రిమోట్ ఏరియాస్లో వర్క్స్ అనేవి మొదలు పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ఒక లక్ష్యంతో ఈరోజు యావత్ అన్ని డివిజన్లలో కూడా మారుమూల శివారు ప్రాంతాలన్నిటి మీద ఫోకస్ చేసి ముందుగా వాటిని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 మీటర్ల విడ్త్తో ఈ యొక్క రోడ్డు ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. 5 మీటర్లు ఉన్నదాన్ని ఇంకొంచెం 1 మీటర్ ఎక్స్టెండ్ చేసి మరి దీన్ని వైడ్గా చేస్తూ ఆపోజిట్లో ఆల్రెడీ డ్రైన్ ఉంది, దానికి ఈక్వల్గా అదర్ డ్రైన్ని ఫామ్ చేసుకుంటూ ఈ యొక్క రోడ్ని నిర్మిస్తాము అని చెప్పి కాంట్రాక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాడు జీడీసీసీ బ్యాంకులో రైతుల పేరున తీసుకున్న దొంగ రుణాలకు సంబంధించి 11 మందిని అరెస్టు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి జీడీసీసీ బ్యాంకును మోసగించి 5 కోట్ల మేర రుణం తీసుకున్న 11 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఇందులో జీడీసీసీ బ్యాంక్ మాజీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ మాజీ ఇన్ఛార్జ్ సెక్రటరీ, రిటైర్డ్ ఎంఆర్ఓ, వీఆర్ఓలు సూత్రధారులని వెల్లడించారు. ఈ విషయంలో మొత్తం 21 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. మరో 19 మందిని అరెస్టు చేయాల్సి ఉందని అన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. బ్యాంక్ పాస్బుక్ తర్వాత పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫేక్ క్రియేషన్ కి దానికి సెపరేట్ పర్సన్ తిరుపతి రెడ్డి అని చెప్పేసి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనిట్లో ఉన్న రోల్ మీరు చూసారంటే ఫస్ట్ ఫేక్ ఫార్మర్ ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఫస్ట్ ల్యాండ్ లో ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేస్తూ 1B అడంగల్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి ఫేక్ పట్టాదారు పాస్బుక్, అక్కడ నుంచి మన బ్యాంక్ లో లోన్ ని క్రెడిట్ చేస్తూ ఏమి చేస్తారు, బ్రాంచ్ మేనేజర్ జీడీసీసీ బ్రాంచ్ మేనేజర్ ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా డైరెక్ట్ గా అమౌంట్ ని ఎవరికి ఇస్తారు, ఆ ఫేక్ ఫార్మర్ కి ఇస్తారు. వాళ్ళందరికీ కూడా అది కాకుండా ఎవరు ప్రైవేట్ గా ఇలాంటి అమౌంట్ ని డైవర్ట్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరు ఫేక్ పట్టాదారు పాస్బుక్ ఫేక్ గా క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక వార్నింగ్. ఖచ్చితంగా పోలీస్ యాక్షన్ నుంచి కానీ గవర్నమెంట్ ఇది స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా చట్టాన్ని నుంచి ఎస్కేప్ అవడానికి నా స్కోప్ లేదు. సో ఇది ఫ్యూచర్ లో ఎవరు చేయాలంటే కూడా భయం ఉండాలన్న ఉద్దేశంతో పాటు దీనిలో రిమైనింగ్ మన ఈ స్పెసిఫిక్ కేసులో మాత్రం ఇంకా 19 మెంబర్స్ మనం అరెస్ట్ చేయాలి. మనం కమింగ్ డేస్ లో చేస్తాము. జనవరి 12న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉపకార వేతన ప్రధానోత్సవం కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో జరగనుంది. రాడిపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ మాట్లాడారు. ఈ నెల 12న పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామ శివారులో గల కౌండిన్య ఐఏఎస్ అకాడమీ భవనంలో 19వ ఉపకార వేతన ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలలో 10వ తరగతి నుండి పీహెచ్డీ వరకు ప్రతిభ గల 555 మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు 22 లక్షల రూపాయల ఉపకార వేతనాలను అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ట్రస్టు 1 లక్షతో ప్రారంభించగా ఇప్పటికీ 2,25,00,000 కార్పస్ ఫండ్కి రీచ్ అయిందనేటువంటిది మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ సంతోషమైనటువంటి వార్తను మీతో పంచుకుంటున్నాను. 22 అంటే ఈ సంవత్సరం 555 మందికి 22 లక్షల రూపాయలని స్కాలర్షిప్గా బహూకరించాలనేటువంటి ఆలోచన మాకుంది. అలాగే ఇప్పటికొచ్చేసరికి ఈ 19 సంవత్సరాల్లో 2,10,00,000 రూపాయలు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకి పంచడం కూడా జరిగింది. సీఏ ఫైనల్ ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన రిషబ్ ఓస్వాల్ కు మాస్టర్ మైండ్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. బ్రాడీపేటలోని సరస్వతి భవన్లో సీఐ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్
రిషబ్ ఓస్ట కార్యక్రమంలో అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకుంఠిత దీక్షతో పట్టుదలతో అంకిత భావంతో చదివిన రిషబ్ సిఐ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు చదువుకోవాలంటే సిఐ కోర్సు అనుకూలంగా ఉంటుందని అన్నారు. రిషబ్ మాట్లాడుతూ సిఐ చదవడానికి తనను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అకాడమిక్ ప్రోగ్రాంతో సహకరించిన మాస్టర్ మైండ్ అకాడమిక్ డైరెక్టర్ మట్టుపల్లి ప్రకాష్, అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో మాస్టర్ మైండ్స్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీ మట్టుపల్లి ప్రకాష్, నాలం శ్రీకృష్ణ మరియు రిషబ్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. మధ్యతరగతి పిల్లలకి లేదా మధ్యతరగతి పేరెంట్స్కి ఇది ఒక పెద్ద అవకాశం. అఫోర్డబుల్ ఫీజ్. ఈ స్టూడెంట్ సుమారుగా 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడండి. ఎంఈసీ జాయిన్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ 5 ఏళ్ళు మా ప్రయాణం, ఈ అబ్బాయితో మా ప్రయాణం 5 ఏళ్ళు. 10th అయిపోగానే మా దగ్గరికి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు కోసం పుస్తకాలు కానీ చదువు కానీ మొత్తం కలిపి సుమారుగా తను ఖర్చు పెట్టింది 4 లక్షలే. హాస్టల్ ఫీజు అదనంగా ఉంటుంది. హాస్టల్ ఫీజు సుమారుగా 6,000 నుంచి 7,000 నెలక అంతే. తను ఖర్చు పెట్టింది సుమారు 4 లక్షలు. ఎందుకంటే మీలో చాలామంది, మీరే కాదు సొసైటీలో ఎక్కువ మంది 80% మంది ఉంది ఎవరు? మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్. ఈ రోజున చదువు అఫోర్డబుల్ చదువు అంటే అందుబాటులో ఉండేటువంటి చదువు, ఎక్కువ మంది పాస్ అవ్వగలిగినటువంటి చదువు కామర్స్. ఆ కామర్స్కి మీరేదన్నా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. December 26 రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ రాకంటే ముందునే ప్రెసిడెంట్ సార్ కాల్ చేశారు. సో ఆ ఫీలింగే వేరు. రిజల్ట్స్ కంటే 1 hour ముందు ప్రెసిడెంట్ సార్ కాల్లో సార్ చెప్పారు, రిషబ్ ఫస్ట్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 508 మార్క్స్ వచ్చింది. సో ఆ మార్క్స్ని నేను కూడా కొంచెం షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ మార్క్స్ ఎవరికి రాలేదు. 508 మార్క్స్ ఐసీఐఎస్టీలో. అమ్మ నాన్న అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది మేము అప్పుడు ట్రిప్లో ఉన్నాము, మనాలి ట్రిప్లో ఉన్నాము. ఆ ట్రిప్లో ఈ సక్సెస్ అంటే ఆ ట్రిప్ని ఇంకా చాలా ఎంజాయబుల్ చేసేసింది. రేపు ఎంఆర్ఓల కార్యాలయాల వద్ద సిపిఐ ధర్నా నిర్వహించనుంది. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల్ అజయ్ కుమార్ చెప్పారు. కొత్తపేటలోని మల్లెలింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం అనేది జరిగింది. దాన్నే తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీన లబ్ధిదారులందరినీ సమీకరించి తాలూకా కార్యాలయాల వద్ద ఈ అర్జీలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. 15వ డివిజన్లో 17 లక్షల వ్యయంతో సీసీ రోడ్డును నిర్మించనున్నారు. దీనికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో పలు డివిజన్లోని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అలాగే వీధి దీపాలు కానీ, వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ 15వ డివిజన్ గతంలో కనీసం ఒక తట్టమట్టి కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ డివిజన్లో దాదాపు 750 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలని 77 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగర ప్రజలందరూ కూడా తప్పకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి ఏదైతే కట్టడాలు కట్టుకోకుండా వారి పరిధిలో ఉండి కట్టుకుంటే తప్పకుండా మంచి రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ గుంటూరు నగరానికి అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాష్ రావుపై అమానుషంగా దాడికి పాల్పడిన పోలీసులను అరెస్టు చేయాలంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
జిల్లా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కాస్ వెంకటరెడ్డి, న్యాయవాది శాంతకుమార్ మీడియాతో మాట్లాడారు. బేతాల ప్రకాశ్రావుపై దాడికి పాల్పడిన పోలీసులను అరెస్ట్ చేయకపోగా తిరిగి బాధితుడిపైనే కేసులు పెట్టడం అమానుషమని అన్నారు. వెంటనే న్యాయవాదిపై పెట్టిన కేసులను ఎత్తివేసి పోలీసులపై సెక్షన్ 182 ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు విధులు బహిష్కరిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ శ్రీనివాస్, నాగ్పూర్ హుస్సేన్, మస్తాన్ వలీ, అనిల్, దేవదాస్, మొఘల్ కాలేష్ బేగ్, గీతావాణి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐని, కానిస్టేబుల్స్ అందరినీ సస్పెండ్ చేయాలి, సిఐని సస్పెండ్ చేయాలి. దాంతో పాటుగా ఎస్ఐ పైన కానిస్టేబుల్స్ పైన కూడా 118(1) కిందనే నమోదు చేశారు. ఆ పోలీస్ అధికారులు మొత్తాన్ని పోలీసుల్ని అరెస్ట్ చేయాలి. దాంతో పాటుగా డాక్టర్ పైన కూడా కేసు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ హైఎల్ఏ స్టేట్ కమిటీ తరఫున కూడా ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తూ ఆ పోలీసులపై చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అమానుషమైన దాడిని ఖండించాలని చెప్పేసి అడ్వకేట్తో పాటు మిగతా జనాన్ని కూడా అంటే ప్రజానికంగా కూడా కోరుతున్నాము. ఇది ఈ విధంగా అడ్వకేట్స్ మీద ఈ విధంగా జరిగితే ఇక మామూలుగా ప్రజానికం ఇంకా ఏ విధంగా ఇబ్బంది పడతారో ఆలోచించుకోవాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. శ్యామ్లానగర్లోని మాంటసోరీ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. సంక్రాంతి ముగ్గులు, భోగి మంటలు, బొమ్మల కొలువు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో స్టూడెంట్స్ సాంప్రదాయ వస్త్రాలతో పాల్గొన్నారు. పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలిపేందుకు తమ స్కూల్లో ప్రతి ఫెస్టివల్ ను నిర్వహిస్తామని మాంటెసరీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సెబాస్టియన్ తెలిపారు. సో మా మాంటెసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ శ్యామలానగర్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగి విద్యార్థులందరూ చాలా ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఫెస్టివల్ ఆర్డర్లో ప్రతిదీ మా టీచర్స్ అలాగే తల్లిదండ్రులు వాళ్ళ సహకారంతో చాలా చక్కగా ఏర్పాటు చేశాము. పిల్లల్లో ఉన్న ఒక మానసిక ఉల్లాసం కోసం అలాగే మనందరికీ తెలుసు ఇది మన మొదటి పండుగ హార్వెస్ట్ ఫెస్టివల్ అంటాం. ప్రతి విలేజెస్లో మనకి మనందరికీ ఈ వారం చాలా కలర్ఫుల్గానే కనిపిస్తుంది. సో ముందుగా ఈరోజు మన మాంటెసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే ఈ పండగ చాలా ఘనంగా ఏర్పాటు చేసి అందరికీ ప్రతి కుటుంబానికి మా స్కూల్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులకి మేము ఒక మంచి సందేశాన్ని అందించగలిగాము. ఉద్యోగాల పేరుతో కొంతమంది దళారులు మోసాలకు పాల్పడి బాధితులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ప్రజా హక్కుల జేఏసీ నాయకులు వెంకటరత్నం మండిపడ్డారు. గుంటూరులో బాధితులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నగర కర్నూలులో పని కల్పిస్తామంటూ మంగళగిరి, విజయవాడకు చెందిన కొంతమందిని తీసుకెళ్లి అక్కడ వాళ్లను హింసిస్తున్నారని చెప్పారు. 18 గంటల పాటు పనిచేయిస్తూ మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్పందించి అక్కడ చిక్కుకున్న పలు రాష్ట్రాల బాధితులను రక్షించాలని కోరారు. ఇల్లీగల్గా అక్కడ చేపలను పట్టడం, చిన్న వీళ్ళ చేత పని చేయించుకోవటం, గొడ్డు చాకిరి, అది కూడా 18 గంటలు పని చేయించుకోవటం, వాళ్ళని అక్కడ అవసరమైతే ఎవరన్నా కానీ అయ్యా నాకు జ్వరం వచ్చిందన్నా కూడా కొట్టి అవసరమైతే వాళ్ళని చంపేనా చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అట్లా ఎన్నో వేల మంది అక్కడ ఉన్నారు. కనుక మేము దీన్ని వెంటనే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మరొక డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో వారు దానికి సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వారికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద మన ప్రభుత్వం నుంచి పోలీసు అధికారులు దాని మీద వెళ్ళి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విడిపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మురికిపూడి జెడ్పీ హైస్కూల్లో 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి రాణించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఎస్టీయూ సీనియర్ నాయకులు బి రవికుమార్, శివనాగరాజు, పివి భీష్మ ఆర్థిక సహాయంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన ఎస్టీయూ 10th క్లాస్ స్టడీ మెటీరియల్ను ఎస్కేఎస్ జెడ్పీహెచ్ఎస్ మురికిపూడిలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డి ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.